మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకర్. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మీతో చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అండి గణపతికి మనము నిన్న పూజ చేసుకున్నాం. వినాయక పండుగ అయిపోయింది కదా. కొంతమంది తెలియక తెల్లారి పొద్దున్నే తీసేస్తారండి దీపారాధన చేయకుండా. అలా చేయకూడదంటండి. నాకు కొంచెం పెద్దోళ్ళు అయ్యవార్లు చెప్పారు. మనం తెల్లారి కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని స్వామికి నైవేద్యాలు అయిపోయాయి. అంటే మనకున్న దాంట్లో తాంబూలము, అరటిపండు, కాయో, బెల్లం ముక్కో ఏదన్నా కానీ మన స్వామివారికి పూజ చేసుకొని ఆ దీపారాధన కొండెక్కినాక అప్పుడు స్వామిని తీసుకోవాలి. మనం నీళ్ళల్లో కలుపుతాం కదా స్వామివారిని. అనే మన వినాయక పండుగ వెళ్ళిన తెల్లారి కూడా మనం పూజ చేసుకొని వినాయకుడిని తీయాలి. అలా డైరెక్ట్గా పొద్దునే తీసేయకూడదు. అందుకని నేను దీపారాధన కొంచెం మా వారి చేత చేపించాను. ఆయన రోజు పనికి వెళ్తాడు కదా, ఇంటికి పెద్దోళ్ళు చేస్తే చాలా మంచిదంటండి. ఇంక అందుకని వాళ్ళ ఇంటికాడ ఉంటున్నారు. కొంచెం చేయమంటే కొంచెం చేసి పెట్టాడు పూజ. మళ్ళీ ఆనికి తీయాలి. అవన్నీ కూడా మా అబ్బాయి చేస్తానని చెప్పాడు నాకు. ఎప్పుడు నువ్వే చేస్తున్నావు కదమ్మా, ఈసారి నేను చేసుకుంటాను, నేను చేస్తానంటే వాళ్ళకే వదిలేసే ఈసారి మట్టికి. పూజ మా ఆయన నేను చేశానని చెబుతున్నాడండి. ఎప్పుడో ఒకసారి చేస్తాడంతే. అందుకని చెప్పు. చాలా గంట సపోర్ట్ ఇవ్వమని చెబుతున్నారండి మిమ్మల్ని కదా. ఈ ఫోటోకి అలంకారం తీసుకోవాలి. ఇదిగోండి, నిన్న మనము గణపతికి పూజ చేసుకున్నాం కదా, అలంకారం చేసుకున్నాం కదా. మళ్ళీ ఇలా గణపతిని తీసుకోవాలిగా. మనం ఎక్కువ రోజులు అన్ని భరాయించలేం కదా. అందుకని మేము ఒక్కరోజు కొంచుకొని ఇలా రెండో రోజు తీసేసుకుంటున్నాము. ఫస్ట్ మనం రెండో రోజు కూడా పొద్దున్నే నీళ్ళు పోసుకోకుండా తీర్థం అనేది చేయకూడదు. మనం స్నానం చేసి మన దీపారాధన చేసి ఆ దీపారాధన కొండెక్కినాక స్వామివారిని తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు అంతా తీసుకుంటున్నాము. మనకు అలంకారం చేస్తా ఎంత లేట్ పెట్టిద్దో తీసుకుంటాం అంతే కదండి. చూడండి, మా అబ్బాయి తీస్తానంటున్నాడు. ఆయన చేత చూపిస్తున్నాను నేను. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय. ఇదిగోండి, మేము వెంట పాల వెళ్ళి ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ తీసుకుంటున్నామండి. మీకు ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నానండి. భగవంతుని మనం ఎంత సేవ చేసుకుంటాము. ఇదిగోండి, మాకు ప్లేస్ లేదు కాబట్టి నేను దేవుడి గుట్లోనే ఏ పూజలైనా నేను ఆడే చేసుకుంటానండి. మీకు విషయం చెబుదాం అనుకుంటానండి. భగవంతుడి సేవ మనం అంత చేసుకుంటాం. భగవంతుడు మనకు అన్ని రకాలుగా మనకు సాయంగా, తోడుగా, నీడగా ఉంటాడండి. అది మా విషయంలో మటుకు బాగా జరిగింది. మాకు మతగా తరపున మాకు ఏమి ఆస్తి పాస్తులు ఇవ్వండి, ఒక్క సెంటు స్థలమే. అది మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. మేము నా భర్త కష్టం మీద, నా కష్టం మీద మా పిల్లలను చదివించుకుంటా అప్పట్లో ఈ ఇల్లు వేసుకుంటా కూడా చాలా తంటాలు పడ్డామండి. మేము ఈ ఇల్లు వేసుకుంటాకి మేము ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డాము. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇదిగోండి మన పసుపు గణపతి ఉన్నాడు కదా, ఆ పసుపు గణపతి మట్టికి మన నీళ్ళలో కలుపుకొని, మనకి ఇంట్లో చెట్లు ఉంటాయి కదండి, మందార చెట్లన్నీ, గులాబీ చెట్లన్నీ, అట్లా ఏదైనా కానీ తులసి చెట్లు మట్టికి పోయకూడదండి. ఇక ఏ చెట్లలోనే కలుపుకొని ఆ నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఆ పసుపు గణపతిని అట్లా కలుపుకుంటున్నాము. అలా అవి చెట్టుకు పోసుకోవాలి. అవి మనం చెట్టుకు పోసుకోవాలి. వారికి మనం నిన్న కాయలన్నీ పెట్టుకున్నాం కదా, ఆ కాయలన్నీ మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. మాకు మొత్తగా తరపున ఒక సెంటు స్థలమేనండి మాకు వచ్చింది. మాకు ఇంకేమీ ఆస్తి పాస్తులు ఏమి లేవు. కానీ నా భర్త కష్టం మీద, నా రెక్కల కష్టం మీద, నా భర్త రెక్కల కష్టం మీద మటుకి మేము సంపాదించుకుందంటే ఆస్తి అంటే ఏమీ లేదు, కానీ ఒక ఇజ్జిని మటుకు సంపాదించుకున్నామండి. అది నా బిడ్డలకు చదివించుకున్నాము. నా భర్త రెక్కల కష్టం మీద, నా రెక్కల కష్టం మీద మా పిల్లల్ని చదివించుకున్నామండి. అంటే మాకు గవర్నమెంట్ బళ్ళు మాకు ఇక్కడ లేవండి. ప్రైవేట్ ఫస్ట్ నుంచి కూడా ఆ ప్రైవేట్ బళ్ళను చదివిస్తాను. మేము కొంచెం ఆస్తి అయితే సంపాదించుకోలేదని మా పిల్లలకి ఇచ్చి అయితే సంపాదించుకున్నాం కండి.
వాళ్ళే భవిష్యత్తులో బాగుంటారు కదండి. అందుకని అబ్బాయి ఏమో బీటెక్ చదివాడు, అమ్మాయి ఏమో డిగ్రీ చదువుతుందండి. దేవుడు మాకు ఏమీ లేదు కాబట్టి ఒక ఇజ్జిని అయితే ఇచ్చాడు. రేపు అదే వాళ్ళు సంపాదించుకుంటారని అనుకున్నాము. మాకు ప్రస్తుతానికి ఉంది ఈ ఇల్లు. ఇప్పుడు చూస్తున్నారుగా మా ఇల్లు. ఈ ఇల్లు కట్టుకుంటే అక్కడ మేము చాలా ఇబ్బంది పడ్డాము, చాలా అవస్థపడ్డామండి. అది ఒక మరో వీడియోలో మటుకు చెబుతాము. ఇల్లు కట్టే ఎట్టపడ్డాము, ఎన్ని అవస్థలు పడ్డాము. ఈ ఇంటికే ఈ ఇల్లు కూడా కట్టుకుంది మేమేనండి. కానీ భగవంతుడి మట్టుకి మమ్మల్ని ఎప్పటికప్పటికి మమ్మల్ని ఆదుకుంటా ఆ స్వామి మాకు అండగా నిలబడతా వచ్చండి. మేము మట్టుకి ఫస్ట్ నుంచో ఎన్నో అవస్థలు, ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. మన కష్టాలు బాధలు ఎవరికి చెప్పుకోకూడదంట. కానీ ఏదో స్వామి చూసే ఆనందంలో ఏదో కొంచెం చెప్పుకోవాలని అనిపించింది మన ఫ్యామిలీకి అని. అందుకని మీకు చెబుతున్నామండి. అని ఇల్లు కట్టుకుంటాకే మేము ఈ ఇల్లు కట్టుకుంటాక ఎంత అవస్థపడ్డామంటే మా పరిస్థితి ఏందో మీకు తెలిసింది. ఇప్పుడు అర్థమయ్యే ఉండదు అనుకుంటున్నానండి నేను. కానీ నేను అప్పటికి ఇప్పటికీ ఆ భగవంతునే నమ్ముకున్నాను. నారు పోసినోడు నీరు పోసినోడు నీరు పోయకుండా ఉంటాడా అని ఆ భగవంతుడి సహాయం మాకు ఎప్పుడు ఉండిద్దని. అబ్బాయి బీటెక్ చదువు అయితే అయింది కానీ ఇంకా జాబ్ రాలేదండి. పెట్టుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. కానీ మేము మా రక్కల కష్టం మీద ఆస్తులు అయితే సంపాదించలేదండి. కానీ బిడ్డలకు మటుకు మటుకు ఇవ్వగలిగామని మాకు అదే కొన్నంత ఆస్తి ఇచ్చామని అదే అనుకుంటున్నామండి తృప్తిగా. ఎందుకంటే ఇజ్జి అనేది తరగని ఆస్తి కదండి. మనం ఎంత ఇచ్చినా తరగదు. ఇగోండి జిలేడు గణపతి మన ఇంట్లో ఎప్పుడు ఉండే గణపతిని పెట్టుకున్నాం కదా. ఆ గణపతి మనం ఎప్పుడు ఉండే కాడ మనం ప్రతిష్ఠ చేసేసుకోవాలి. కానీ నాకు ఎట్టున్నాక నాకు దేవుడికి మట్టికి చక్కగా నిండుగా చేసుకోవాలని నా ఆశ, కోరిక అండి. మా ఇల్లు ఇరుకు అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం, ఏడే చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే స్వామివారి గొడుగు పక్కన పెట్టాం, అది గొడుగు ఇంట్లో పెట్టుకుంటారు. మేము మట్టికి ఈ పత్రిక ఈ వినాయకుడిని మాకు ఇక్కడ చెరువు ఉందండి. ఆ చెరువులో మేము ఆ స్వామివారిని ఏం చేస్తారయ్యా నిమజ్జన కార్యక్రమం చేసుకుంటామండి. అనుకోండి మన స్వామివారు చక్కని పూజలు అందుకొని స్వామివారు ఎలా ఉన్నారు చూడండి, చక్కగా నవ్వుతూ ఉన్నారు. స్వామి మా పూజ నచ్చిందయ్యా, నీకు మా నైవేద్యాలు నచ్చినాయి అయ్యా, మా నీ ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలయ్యా గణపయ్యా. నీ చల్లని చూపులు మా కుటుంబం మీద, మా ఫ్యామిలీ కుటుంబం మీద ఉండాలయ్యా గణపయ్యా. నువ్వు ప్రతి సంవత్సరం నీ పూజ చేసుకునే భాగ్యాన్ని అయ్యా మాకు. ప్రతి సంవత్సరం గణపయ్యా మా అందరి ఇళ్ళకి నువ్వు వస్తూ ఉండాలయ్యా. మీకు ఒక విషయం చెప్పేదండి, అసలు నాకు ఈసారి గణపతికి పూజ చేసుకున్నా కుదరదు అనుకున్నాను. కానీ నాకు ఆ గణపతి పూజ చేసుకునే అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడు. నాకు అదే చాలా చాలా సంతోషంగా ఉందండి. అసలు ఈ సంవత్సరం చేసుకోలేనేమో అని అనుకుని చాలా బాధపడ్డాను. ఆ స్వామి పూజ చేసుకునే అనుగ్రహం మనకు నాకు చాలా ప్రసాదించాడు. ఆయన కృపా అనుగ్రహం అన్ని విషయాలుగా మా మీద ఎప్పుడు ఉండాలని, మన ఫ్యామిలీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంటి గణపతి గుజ్జు గణపతి. ఇది స్వామివారు నిమజ్జన కార్యక్రమానికి ముస్తాబవుతున్నారు. ఇదిగోండి ఏకదంతుడు, వక్రతనుడు, లంబోదరుడు, సిద్ధి గణపతి గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు మోరియా, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు కాలియా. కాలియా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై లంబోదరుడికి, జై సిద్ధి గణపతికి, జై సిద్ధి గణపతికి, సిద్ధి బుద్ధి గణనాథుడికి, శివపుత్రుడికి, జై పార్వతి పుత్రుడికి, జై కుమారస్వామి సోదరుడికి, జై అయ్యప్ప సోదరుడికి, జై అశోక్ సుందరి సోదరుడికి. జై జై బోలో గణేష్ మహారాజ్ కి, లక్ష్మీ గణపతికి, జై విజయ గణపతికి, జై
జై ఆరోగ్య గణపతికి జై సంతాన గణపతికి జై సంపద గణపతికి జై జయ గణపతికి జై విజయ గణపతికి జై అభయ గణపతికి జై జై బోలో గణేష్ మహారాజ్ కి సౌభాగ్య గణపతికి జై మహాగణపతికి మహాగణపతికి జై. జై గణపతి బప్ప మోర్య గణపతి బప్ప మోర్య గణపతి ముప్పు మోర్య గణపతి బప్ప మోర్య. ఇదిగోండి మా ఇంటి గణేశుడు నిమజ్జనానికి ముస్తాబయ్యిండాడండి. మన గణపయ్య బుజ్జి బుజ్జి గణపయ్య. మా గణపయ్యని చక్కగా ఉన్నాడండి. అసలు వదలబుద్ధి కాటండి. గణపయ్య అంతే ఉంచుకోవాలనిపిస్తుందండి. కానీ మనం ఆయనకి రోజు వండి పెట్టాలంటే మన వల్ల కాదు కదా. కానీ ఆయన మనసులో ఎప్పుడు ఉండిపోతాడండి గణపయ్య. మన అంత బెల్లం పెట్టినా కూడా తీసుకుంటాడండి. ఎంతో మహిమ గల గణపయ్య తండ్రి. ఆ గణపయ్య ఉన్న అనుగ్రహం ఉంటేనే మనకి ఏ పనులైనా మనం సాధించగలుగుతామండి. ఆయన చల్లని చూపులు మన మీద ఎప్పుడు ఉండాలండి. మా మీద, మా కుటుంబం మీద, మన ఫ్యామిలీ అందరి మీద కూడా ఆ గణపతి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి. సరే ఉంటామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరేనండి. బుజ్జి కనపయ్య వదిలిపెట్ట కాట్లా. జై గణేష, జై జై గణేష, బుజ్జి కనపయ్య. బుజ్జి కనపయ్య.